పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు అయితే క్రొత్త నిబంధనలో దరిదాపుగా 27 పుస్తకాలు ఉన్నాయి. చెప్పండి, క్రొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఈ క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాల్లో 14 పుస్తకాల దాకా అపోస్తులుడైన పౌలు గారి రాశాడు. 27 పుస్తకాల్లో 14 పుస్తకాల దాకా అపోస్తులుడైన పౌలు గారి రాశాడు. అంటే ఇంకో కోణంలో చెప్పాలంటే క్రొత్త నిబంధనలో హాఫ్ ఆఫ్ ద బైబిల్, క్రొత్త నిబంధనలో హాఫ్ ఆఫ్ ద బైబిల్ ఒక్క వ్యక్తి అపోస్తులుడైన పౌలు గారు రాశాడు. అందుకనే అపోస్తులుడైన పౌలు గారిని గురించి చాలామంది భక్తులు ఏమని మాట్లాడతారంటే, పాత నిబంధనకు మోషే ఎలాగో క్రొత్త నిబంధనకు అపోస్తులుడైన పౌలు గారు అలాగూ అంటారు. ఏమంటారు చెప్పండి? పాత నిబంధన, మరి తమ్ముడా ఇట్లా చూడొద్దురా, మాటకు స్పందించాలా? చెప్పండి. పాత నిబంధనకి దైవ సేవకుడైన మోషే ఎలాగో క్రొత్త నిబంధనకు అపోస్తులుడైన పౌలు గారు అలాగో. పాత నిబంధనలో మోషే భక్తుని పేరు, మోషే భక్తుని యొక్క పరిచర్య లేకపోతే అసలు పాత నిబంధనకు అర్థమే లేదు. అసలు పాత నిబంధనకు పునాది దైవ సేవకుడైన మోషే చేసిన పరిచర్య. పాత నిబంధనకు మోషే భక్తుడు ఎలాగో క్రొత్త నిబంధన సంఘానికి కూడా అపోస్తులుడైన పౌలు గారు అలాగూ అని అంటారు. ఇంకా కొంతమంది వ్యాఖ్యానకర్తలు, ఈ కాలపు నవీన కాలపు వ్యాఖ్యానకర్తలు పౌలు గారిని గురించి మాట్లాడుతూ, భరత జాతికి మహాత్మా గాంధీ ఎలాగో, దళిత జాతికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎలాగో, నల్ల జాతికి, ఏ జాతి చెప్పాలి, నల్ల జాతికి నెల్సన్ మండేలా ఎలాగో, తెల్ల జాతికి అబ్రహాం లింకన్ ఎలాగో, ప్రపంచ మానవ జాతికి యేసుక్రీస్తు అలాగూ, ప్రపంచ మానవ జాతికి యేసుక్రీస్తు ఎలాగో క్రైస్తవ సంఘానికి అపోస్తులుడైన పౌలు గారు అలాగూ అంటారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఎలాంటి స్థానాన్ని భక్తులు పౌలు గారికి ఇచ్చారు. ఇంకోసారి చెప్తా, భరత జాతికి మహాత్మా గాంధీ ఎలాగో, దళిత జాతికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎలాగో, నల్ల జాతికి నెల్సన్ మండేలా ఎలాగో, ఆ తర్వాత చెప్పాలి, మంద కాదు అనుకోవద్దు, చెప్పాలి, తెల్ల జాతికి అబ్రహాం లింకన్ ఎలాగో, మానవ జాతికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలాగో. ప్రపంచ చరిత్రను మార్చిన వ్యక్తి మనం ఆరాధించే క్రీస్తు ప్రభువారు. మానవ జాతికి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగో క్రైస్తవ సంఘానికి అపోస్తులుడైన పౌలు గారు అంతా అంటారు. సో అంత గొప్ప భక్తుని యొక్క జీవితం ఒక్కొక్కటి నేను మీతో పంచుకుంటాను. చక్కగా నోట్స్ రాసుకునేవాళ్ళు రాసుకోండి. నిశ్చయంగా మీరు నోట్స్ రాసుకుంటే మీ తర్వాత మీ మానవ సంతానం, మీ ముని మానవ సంతానం ఉందో చూసారా, ఈ పుస్తకాలు లక్షల రూపాయలు పెట్టి కొనుక్కుంటారు మీ పాత పుస్తకాలు. కనుక చక్కగా ఈ వాల్యుబుల్ నోట్స్ మీరు రాసుకుంటూ భావితరాలకు మీరు అందించాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. యేసయ్య మనతో మాట్లాడునుగాక. ముందుగా చెప్తాను, నోట్స్ రాసుకునే ముందు ఒక క్షణం నా వైపు చూడండి. అసలు పౌలు గారి పేరేంటి? ఆయన అరే ఆగమ్మా, రైట్, పౌలు గారి పేరేంటి? పౌలు గారు ఎక్కడ పుట్టాడు? అసలు ఆయన స్వస్థలం ఏది? చిన్నతనంలో ఎక్కడ పెరిగాడు? మనకలాగా ఆయనకు వాక్యం చెప్పినటువంటి గురువు గారు ఎవరు? అసలు ఆ గురువు గారి దగ్గర ఎట్లా పెరిగాడు? అపోస్తులైన పౌలు గారి తల్లి తండ్రి వాళ్ళ పేరేంటి? ఈ విషయాలన్నీ కూడా ముందు మీకు నోట్స్ ఇస్తాను. ఆ తర్వాత నేరుగా దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. అపోస్తులైన పౌలు గారు మారక మునుపు ఆయన పేరు ఇందాక తల్లి చెప్పారు. ఆ తల్లే కాదు, సండే స్కూల్లో ఉన్న పిల్లోడు కూడా చెప్తాడు. అసలు ఆయన ఒరిజినల్ పేరు సౌలు. బైబిల్లో సౌలు అనే పేరు కలిగిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ట్యూబ్లైట్ లాగా ఎంతసేపు ఆగాలమ్మా?
ట్యూబ్ లైట్స్ ఇచ్చేసిన అర్ధగంట తర్వాత వెలిగిద్ది. రైట్. అపోస్తులైన పౌలు గారి పాత పేరు సౌలు. బైబిల్లో సౌలు అని పేరు కలిగిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు కదా? ఆయన ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజు. రైట్. అపోస్తులైన పౌలు గారి జన్మస్థలం ఎక్కడ పుట్టాడు? నోట్స్ రాసుకునే వాళ్ళు రాసుకుని. జననం AD 5, క్రీస్తు శకం 5వ సంవత్సరం. అంటే ఖచ్చితంగా అని కాదు, కానీ అప్రాక్సిమేట్గా కొంచెం అటు ఇటుగా అప్రాక్సిమేట్గా క్రీస్తు శకం 5వ సంవత్సరంలో పుట్టాడు. కిలికియా రాష్ట్రంలో తార్సు అనే పట్టణంలో అపోస్తులైన పౌలు గారు పుట్టారు. ప్రస్తుత కాలంలో దాన్ని తార్సు అని పిలవట్లేదు, కానీ ఈ తార్సు అనే పట్టణం ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉంది అంటే టర్కీ అనే ఒక దేశం ఉంది. ఏ పేరు ఆ దేశం పేరు చెప్పాలి? ఎంతమంది అన్నారు ఆ దేశం పేరు? ఆ దేశం పేరు వెనకపోయినా టర్కీ కోళ్ళు కూర్చుని ఉంటారు. టర్కీ కోళ్ళు అంటారు, చూసారా? రైట్. ఆయన ప్రస్తుతం టర్కీ అనే దేశానికి చెందినటువంటి వాడు. క్రీస్తు శకం 5వ సంవత్సరంలో పుట్టాడు. రైట్. నెక్స్ట్, ఆయన జననం, ఆయన మరణం, ఏడి అంటే క్రీస్తు శకం 64-65 మధ్య ఎక్కడ చనిపోయారు అంటే రోమా పట్టణంలో, ఇటలీ దేశంలో. ఇప్పటికీ రోమా పట్టణం ఉంది. ఇప్పటికీ రోమా పట్టణం ఉంది. చెప్పాలి, ఇటలీ దేశము ఉంది. ఆయన తల్లిదండ్రులు, వాళ్ళ నాన్నగారి పేరేంటి, వాళ్ళ అమ్మగారి పేరేంటి అని బైబిల్లో మనం చూస్తే ఎందుకు మనకు తెలియదు కానీ అపోస్తులైన పౌలు గారి తల్లి పేరు కానీ తండ్రి పేరు కానీ ఎక్కడ బైబిల్లో రాయబడలేదు. ఆయన కుటుంబ నేపథ్యాన్ని గురించి బైబిల్లో చూసేటప్పుడు ఆయనకు ఒక సహోదరి ఉన్నట్లు, ఆ సహోదరికి ఒక కుమారుడు ఉన్నట్లు, ఆ మేనల్లుడు యెరూషలేములో ఉన్నట్లు, అపోస్తులైన పౌలు గారు ఆపదలో ఉంటే తన మేనల్లుడి ద్వారా ఒక సమాచారం అందించడాన్ని బట్టి మరణంలో నుండి అపోస్తులైన పౌలు గారు దాటించబడినట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కానీ అతని తల్లి పేరు కానీ తండ్రి పేరు కానీ ఈ వివరాలు ఏవి బైబిల్లో ప్రస్తావించబడలేదు. కాబట్టి ఇంటర్నెట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ పేరేంటి, వాళ్ళ నాన్న పేరేంటి అని వెతికి మీకు చెప్పాను అనుకోండి, పౌలు గారు అంటాడు, ఒక చోట అంటాడు, ఒరి బుద్ధి లేని వాళ్ళారా, విపరీతమైన వంశావళి జోలి మీరు వెళ్ళొద్దు, అవసరమైన బైబిల్లో రాయబడి ఉన్నాయి, వాటితో మీరు తృప్తి పడండి అంటాడు. ఒకవేళ పౌలు గారి అమ్మ పేరేంటి నాన్న పేరేంటి తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవాలని ప్రయత్నం చేసే వాళ్ళందరినీ పౌలు గారు ఏమంటాడంటే, ఒరే బుద్ధి లేని వాళ్ళారా అంటాడు. సరే, బైబిల్లో రాయబడలేదు కాబట్టి ఇక దాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం, దేవుడు మోతేసిన వాటిని మూత తెరిస్తే ఫిలిష్తీయులకు రహస్య స్థలాల్లో కట్టలు వచ్చినాయి. సో దీన్ని ఇట్లాగే మోతేసి ఉంచుదాం. తల్లి పేరు తండ్రి పేరు కుటుంబ నేపథ్యం రాయబడలేదు. రైట్. నెక్స్ట్, ఆయన విద్యాభ్యాసం, మతం యోధా మతం, బెన్యామీను గోత్రీకుడు, పరిసయ్యులనే నిష్ఠ కలిగిన తెగకు చెందినటువంటి వాడు. ఎస్. ఆఖరిది విద్యాభ్యాసం. ఇంకొక మాట కూడా రాసుకోండి ఇక్కడ. విద్యాభ్యాసం యెరూషలేం పట్టణంలో గమాలియేల్ యూనివర్సిటీ ఆఫ్ గమలియేల్ అని పిలుస్తారు. కొంతమంది స్కూల్ ఆఫ్ గమలియేల్ అని కూడా పిలుస్తారు. స్కూల్ ఆఫ్ గమలియేల్ లేక యూనివర్సిటీ ఆఫ్ గమలియేల్ అని పిలుస్తారు.
యేసయ్యకు మహిమ కలుగును గాక. మెట్టుకు అతని తల్లిదండ్రుల నేపథ్యం బైబిల్లో రాయబడకపోయినా ఒకటి ఖచ్చితంగా చెప్పొచ్చు. తల్లిదండ్రుల పేరు బైబిల్లో రాయబడకపోయినా ఒకటి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏంటంటే ఆ తల్లిదండ్రులు చాలా భక్తి కలిగిన వాళ్ళు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ తల్లిదండ్రులు చాలా భక్తి కలిగిన వాళ్ళు అని ఎట్లా మీరు చెప్తారయ్యి అంటే, బైబిల్లో 2 ఆధారాలు మీకు చూపిస్తాను. ఒకసారి మీ బైబిల్ తెరవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అందరూ చూడండి, 3వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 3వ వచనం. ఈ 2 నేను మీకు చదివి వినిపిస్తాను. నాతో కలిసి అందరి మాట చెప్పండి. 8వ దినమున సున్నతి పొంది తిని, పెద్దగా చెప్పాలి, ఇశ్రాయేలీల వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై. చాలు. హల్లెలూయా. ఏమని మాట్లాడతాడు? 8వ దినమున నేను సున్నతి పొంది తిని. నేను అడుగుతాను, 8వ దినాన ఉన్న ఈ పౌలు చాలా పసివాడు కదా, సున్నతి అంటే ఏంటో ఆ జ్ఞానం అతనికి లేదు కదా. అతనికి సున్నతి కార్యక్రమం ధర్మశాస్త్రానుసారంగా 8వ దినాన జరిగింది అంటే తల్లిదండ్రుల ప్రమేయాన్ని బట్టి జరిగి ఉంటుందా? అపోస్తులైన పౌలు గారి భక్తిని బట్టి జరిగి ఉంటుందా? కదా. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యే మాట ఏంటంటే, అపోస్తులైన పౌలు గారి తల్లిదండ్రుల పేరు రాయకపోయినా ఒకటి ఖచ్చితం, ఆ తల్లి తండ్రి ధర్మశాస్త్ర విషయంలో చాలా నిష్ట కలిగినటువంటి వాళ్ళు. సున్నతి చేయబడాలనే సున్నతి ఆచారం అబ్రహాము నుండి ప్రారంభమైంది కదా. యేసుక్రీస్తు వారిని కూడా 8వ దినాన దేవాలయానికి తీసుకుని వెళ్ళి సున్నతి జరిగించినట్లుగా యోసేపు మరియల దగ్గర బైబిల్లో మనం చూస్తాం కదా. 8వ దినానే దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళి పౌలుకు సున్నతి జరిగించారు అంటే పౌలు అమ్మ కానీ నాన్న కానీ దేవుని వాక్యాన్ని పాటించే విషయంలో చాలా ఖచ్చితమైనటువంటి వాళ్ళు అని చెప్పడంలో సందేహం లేదు. సరే, తల్లిదండ్రులు భక్తి కలిగిన వాళ్ళు అని దాన్ని రుజువుపరచడానికి బైబిల్లో ఇంకొక బలమైన ఆధారం ఏంటంటే, ఆయన యవ్వన వయసుకు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని పారాయణం చేయటానికి ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తులు ఆ కాలంలో చాలామంది ఉన్నారు. అయితే వీటన్నిటిలో సుప్రీం యూనివర్సిటీ ఏదంటే యెరూషలేములో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ గమలియేల్. ఆ కాలంలో ధర్మశాస్త్రాన్ని బోధించే వారిలో ఒక అద్భుతమైన వర్తమానికుడు, ధర్మశాస్త్రాన్ని చక్కగా బోధించగలిగిన ఆ శాస్త్రి ఎవరై అంటే గమలియేల్. అపోస్తులైన పౌలు గారి తల్లిదండ్రులు ఎక్కడికి పడితే అక్కడికి ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడానికి పంపించకుండా, ధర్మశాస్త్రాన్ని ప్రకటించే విషయంలో ఏ సేవకుడు నిష్ణాతుడో ఆ నిష్ణాతుడైన గమాలియేలు దగ్గరికి పంపించి అక్కడ దేవుని వాక్యపు బోధ నేర్చుకునేటట్లుగా పురికొల్పినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది అపోస్తుల కార్యం 22వ అధ్యాయం చూడండి, 3వ వచనంలో రాసి ఉంటుంది. నాతో కలిసి చెప్పండి. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో, ఏ పట్టణంలో, ఏ పట్టణంలో పౌలు గారు ఈ ప్రసంగం ఎక్కడ చేశాడంటే యెరూషలేములో ఉండి చేశాడు. ఇది 22వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో రాసి ఉంటుంది. అందుకని ఇక్కడ అంటాడు, నేను పుట్టిందేమో కిలికియాలో తార్సు అనే పట్టణంలో పుట్టా, నేను పెరిగింది మాత్రం ఈ పట్టణంలో పెరిగాను అంటాడు. ఏ పట్టణం? యెరూషలేం పట్టణంలో పెరిగాను. యెరూషలేం పట్టణంలో ఎవరి దగ్గర పెరిగేవయ్యి అంటే గమాలియేలు పాదముల యొద్ద నేను పెరిగాను అని మాట్లాడతాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఒక్క క్షణం ఇక నా వైపు చూడండి బిడ్డలారా. ప్రపంచ క్రైస్తవ జాతికి అపోస్తులైన పౌలు వారు ఒక మంచి భక్తి కలిగిన తల్లిదండ్రుల చేత అందించబడిన ఆణిముత్యం అని చెప్పటంలో సందేహం లేదు.
ఎంత భక్తి భావాలు కలిగిన వాడు, ధర్మశాస్త్రంలో ఎంత నిష్ట కలిగిన వాడు, ధర్మశాస్త్ర విషయంలో ఎంత అనింద్యుడిగా బ్రతికిన ఈ పౌలు ఎంత అనింద్యుడిగా బ్రతకటానికి కలిగిన కారణం చెప్పకనే చెప్పాలి. అతని కన్న తల్లి, అతని కన్న తండ్రి చాలా ప్రత్యేకమైన వాళ్ళు. పౌలును పెంచే విషయంలో, పౌలుకు భక్తి బేజాన్ని నేర్పే విషయంలో అంత జాగ్రత్త తీసుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట వింటున్న ప్రభు బిడ్డలారా, ఏ కుటుంబమైనా మీరు గమనించండి, సమాజానికి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తులు బయలుదేరేది కుటుంబ వ్యవస్థలో నుండే. ప్రవక్తలు బయలుదేరినా, పరిపాలకులు బయలుదేరినా, సుగుణాలు కలిగిన వ్యక్తులు బయలుదేరినా ఎక్కడి నుంచి బయలుదేరతారంటే కుటుంబ వ్యవస్థలో నుంచే బయలుదేరుతారు. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, హీరోలైనా, నీరోలైనా, జీరోలైనా కుటుంబ వ్యవస్థలో నుంచి పుట్టుకొస్తారు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీ కుటుంబంలో నుండే, అది ఏ భార్యాభర్తలైనా కావచ్చు, ఏ సంఘానికి వెళ్ళే భార్యాభర్తలైనా కావచ్చు, ఏ తల్లిదండ్రులైనా కావచ్చు, ఒక ఇంటిలో నుండే హీరోలైనా పుట్టుకొస్తారు, నీరోలైనా పుట్టుకొస్తారు, ఎందుకు పనికిరాని జీరోలైనా పుట్టుకొస్తారు. నా ప్రార్థన, మన కుటుంబాలలో నుండి నీరో లాంటి నియంతులు పుట్టుకురాకూడదు. మన కుటుంబాలలో నుండి ఎందుకు పనికిరాని జీరోలు పుట్టుకురాకూడదు. మన కుటుంబాలలో నుండి ప్రపంచాన్ని ప్రభావితం చేసే ప్రయోజనకరమైన వారిని దేవుడు పుట్టించునుగాక. అలా పుట్టించాలి అంటే ఏమనుకోవద్దు, ఆమెనంటే సరిపోదక్క. ఆమెనేముంది, 2 అక్షరాలు కీలకతం అయిపోయింది. ఆమెనంటే సరిపోదు. బైబిల్లో ఒక మాట రాసింది. ఏమని రాసిందో తెలుసా? తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అని రాసింది. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అని రాసింది. వాక్యం వింటున్న తల్లిదండ్రులారా, నీ గర్భంలో పిల్లలు రూపాంతరం చెందుతారు చూసావు. వాళ్ళు తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని మీ భార్యాభర్తలు మాట్లాడే మాటలు వాళ్ళు వింటూ ఉంటారు. మీ భార్యాభర్తల సంభాషణ వాళ్ళు వింటూ ఉంటారు. మీ భార్యాభర్తల భక్తి, మీ భార్యాభర్తల భక్తిహీనత వాడు ఒక వయసు వచ్చిన తర్వాత వినటం కాదు, అమ్మ కడుపులో ఉన్నప్పటి నుండే ఆ మాటలు వింటారు. మీకు తెలుసా, వాడు గర్భములో ఉన్నప్పుడే నీ ప్రవర్తన నీ పిల్లల మీద ప్రభావితం చూపిస్తుంది. తల్లిదండ్రులుగా మనం చేసేది ఏంటో తెలుసా? పిల్లలు ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళని పెంచే విషయంలో జాగ్రత్త తీసుకుంటాం. పిల్లలు ఒక వయసుకు వచ్చిన తర్వాత, అమ్మో వీడికి ఇది నేర్పకూడదు, అయ్యో వీడికి ఎట్లాంటివి చెప్పకూడదు, అయ్యో వీడి స్థలంలో ఉండకూడదని ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకుంటాం. కానీ బైబిల్ లోతుల్లోకి వెళ్తే పిల్లలట తల్లి గర్భములో ఉన్నప్పటి నుండే బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో అది పిల్లలు వింటూ ఉంటారట. తల్లి కడుపులో ఉన్నప్పుడు పిల్లలు, నువ్వు మందిరంలో ఉన్నావు అనుకో, మందిరంలో వినే వాక్యం నీ గర్భములో ఉన్న శిశువు కూడా వింటాడు. గర్భస్థ స్త్రీగా దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు దేవుని ఆరాధిస్తూ ఉంటే ఆ ప్రార్థన నీవు చేయటం మాత్రమే కాదు, నీ పెదవుల నుండి బయలుదేరే ప్రతి ప్రార్థన నీ గర్భములో ఉన్న బిడ్డ కూడా వింటాడు. వాక్యం వినేది నీ ఒక్కదానివే కాదు, నీ గర్భములో ఉన్న శిశువు కూడా గర్భములో ఉండి ఆ వాక్యం వింటాడు. గర్భములో ఉన్నప్పటి నుండే వాక్యపు బేజం వాడిలో పడితే ఈ తరపు పౌలుగా వాడు మారతాడు, ఈ తరపు మోషేలాగా వాడు మారతాడు. గర్భంలో ఉన్నప్పుడు ఏ టీవీ దగ్గర కూర్చొని ఏ పనికిమాలిన కార్యక్రమాలు చూసుకుంటా, ఏ బిగ్ బాస్ షో దగ్గర నువ్వు అనుకుంటావు నేను ఒక్కదాన్నే వింటున్నాను అనుకుంటావు. లోపటున్న వాడు అంటాడు, మమ్మీ నేను కూడా వింటున్నా. రాయి నువ్వు ఎక్కడున్నావురా, నువ్వు లోపటే కదా. అదే మమ్మీ, నేను లోపటే ఉండి వింటున్నా. తల్లిదండ్రులారా, నీ గర్భంలో పుట్టే నీ పిల్లలు, నీ ప్రవర్తన నీ పిల్లలను గర్భంలో ఉన్నప్పుడే ప్రభావితం చేస్తుంది అన్న సంగతి నువ్వు గమనించు. ఎక్కువ శాతం పిల్లల మీద ప్రభావితం చూపించేది తల్లిదండ్రుల ప్రవర్తన, ఇంటి వాతావరణమే. ఇంటి వాతావరణం సరిగ్గా లేకపోతే పిల్లలు ఉన్మాదులైపోతారు.
కన్న తల్లిదండ్రుల ప్రవర్తన దేవుని ఎదుట సరైనది కాకుండా విపరీతమైపోతే ఆ కడుపున పుట్టిన పిల్లలు కూడా విపరీతమైపోతారు. ఈ మధ్య కాలంలో స్థలం పేరు నేను చెప్పను, ఆ తల్లిదండ్రులు విని బాధపడతారు, అందుకని నేను చెప్పను. 9 సంవత్సరాల వయసు కలిగిన ఒక చిన్న బిడ్డ 5 అంతస్తుల భవంతెక్కి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయ్యో ఆ పసిబిడ్డ వయసు ఎంత అంటే జస్ట్ 9 years, మేబీ 3rd standard లేదా 4th standard. అరే 4th standard ఉన్న బిడ్డకి ఆత్మహత్య చేసుకొని చనిపోవలసినటువంటి బాధ ఏం కలిగింది? అసలు ఆ బిడ్డకు వచ్చిన కష్టం ఏంటి? 9 సంవత్సరాల పసిబిడ్డ, అరే 3వ తరగతి చదివే పసిబిడ్డ 5 అంతస్తుల భవత్మహత్య చేసుకొని చనిపోవలసిన కష్టం, మోయలేని భారం ఆ బిడ్డకి ఏమొచ్చింది అని చదివితే ఆ బిడ్డ సూసైడ్ నోట్లో రాసిందట, నా ఆత్మహత్యకు, నా మరణానికి కారణం మా అమ్మా నానే. నా మరణానికి కారణం మా అమ్మా నానే. ఎందుకు అమ్మా నాన్న కారణమయ్యారు? మా అమ్మా నాన్నల మధ్యలో ఎప్పుడు రభసే, ఎప్పుడు కొట్లాటే. వాళ్ళు ప్రేమగా ఉన్నది నేను చూడలేదు, వాళ్ళెన్నడూ నాకు ప్రేమను పంచిన వాళ్ళు కాదు. నేను వెళ్ళిన స్కూల్లో వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరూ కలిసి మా క్లాస్మేట్స్ని స్కూల్లో దించుతారు. అమ్మను చూడటంతో పరిగెత్తుకుంటూ వెళ్తారు ఆ పిల్లలు, నాన్న చూడటంతో పరిగెత్తుకుంటూ వెళ్తారు. వాళ్ళ అమ్మా నాన్నలు పిల్లలను ప్రేమించినట్లుగా మా నాన్న నన్ను ప్రేమించలా, మా అమ్మ నన్ను ప్రేమించలా. నన్ను ప్రేమించకపోతే ప్రేమించకపోయారు. మా తల్లిదండ్రులు ఎప్పుడు కొట్లాట, కీసులాట, రభస. ఈ వాక్యం వింటున్న భార్యాభర్తలారా, మీ భార్యాభర్తలు ఎలా ఉన్నారు? పిల్లలు చూస్తుండగా పిల్లల ఎదుట కొట్లాడుకునే వాళ్ళలాగా ఉన్నారా? పిల్లలు చూస్తుండగా పిల్లల ఎదుటే ఒకళ్ళ మీద దిండు, ఇంకొకళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళలాగా ఉన్నారా? పిల్లల ఎదుటే కొట్లాడుకునే వ్యక్తులుగా ఒకవేళ బ్రతుకుతున్నారా? ఒకవేళ మీరు అంటారేమో, అన్నయ్య అంటే పిల్లల ఎదుట కొట్లాడుకునే వాళ్ళుగా ఉన్నారంటే పిల్లలు లేనప్పుడు కొట్లాడుకోమంటారా? హిట్లర్ ప్రపంచానికి ఒక నియంతగా ఎందుకు మారాడో తెలుసా? హిట్లర్ని కన్న తల్లిదండ్రులు ఏనాడు ప్రేమగా ఉండేవాళ్ళు కాదట. కలహాలతో కూడుకున్న కాపునంలో నుండి ఒక ఉన్మాది పుట్టుకొచ్చాడు. జగడాలు జరిగే కుటుంబంలో నుండి ఒక నియంత పుట్టుకొచ్చాడు. వాక్యం వింటున్న తల్లిదండ్రులారా, తల్లి ఎట్టుదో బిడ్డ అట్టిదే, జాగ్రత్త సుమే. తండ్రి ఎట్టివాడు, కన్న తండ్రి ఎట్టివాడో ఆ తండ్రి కడుపున పుట్టిన బిడ్డ కూడా అలాంటి వాడిగా ఉండే ప్రమాదం ఎక్కువ శాతం ఉందని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అందుకని బైబిల్లో నేను ఎప్పుడు చెప్తా కదా, వేరు పరిశుద్ధమైతే, చెప్పాలమ్మా, వేరు పరిశుద్ధమైతే ఒక చిన్న బొమ్మ చూపిస్తాను మీకు. తండ్రి ఏం చేస్తాడో కొడుకు సేమ్ అదే చేస్తాడు. రైట్, అరే ఇప్పుడు కూడా అట్లా సీరియస్గా చూస్తే అట్టమ్మా, కాస్త ఫేసులు మార్చండి. చూడండి, ఆవు దూడ, ఇంతకు ఎవరు ఆవు? చూడండి అయ్యా, ఆవు దూడ. అమ్మా వినండి, ఆవు దూడ ఒకే చోట మేస్తా ఉన్నట్టున్నాయి కదా అంటాడు. నిజమేనయ్యా, ఒకే చోట మేస్తున్నట్టున్నాయి. ఆవి ఏం చేస్తుంది? ఫోన్తో ఆడుకుంటుంది. దూడ బైబిల్తో ఆడుకుంటుందా? పాటల పుస్తకంతో ఆడుకుంటుందా? దూడ కూడా ఫోన్తోనే ఆడుకుంటుంది. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నీ కుటుంబంలో నుండి జాతి రత్నాలను సంఘానికి నువ్వు అందించాలి. సమాజానికి ఆశీర్వాదకరమైన వ్యక్తులను యేసు నామం పేరిట ఆయన మహిమ కొరకు మనం అందించేవారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుము గాక. గట్టిగా చెప్దాం, గట్టిగా చెప్దాం, ఆమెన్. ఇంకొకసారి ఆమెన్.
అలాంటి పిల్లలను మనం అందించాలంటే తల్లి తండ్రి ప్రవర్తన పిల్లల మీద చాలా ప్రభావితం చూపిస్తుంది. ఒకవేళ మీలో కొంతమంది అనుకోవచ్చు, అన్నయ్య నాకు తెలిసినంత వరకు దేవుని ఎదుట దేవుని కృపను బట్టి నేను నీతిగా బ్రతికా, భక్తిపరుడుగా బ్రతికా, ప్రార్థనాపరుడుగా బ్రతికా. మరి నా కూతురు ఎందుకు అట్లా అయిపోయింది అన్నయ్య? నా కొడుకు ఎందుకు అట్లా అయిపోయాడు అన్నయ్య? నా ఇంట్లో ఏనాడు ఒక సినిమా డైలాగ్ నేను విన్నట్లు నాకు తెలియదు, ఒక సీరియల్ మాటలు విన్నట్లుగా నాకు తెలియదు, లౌకికమైన మాటలు నా ఇంట్లో వినబడినట్లుగా నాకు తెలియదు. నా ఇంటిలో ఎప్పుడు దైవికమైన వాతావరణమే. మందిరానికి క్రమంగా వచ్చేవాళ్ళం, సంఘంలో ఓ క్రమం కలిగిన కుటుంబంగా మేము పెరిగాం. మా మనస్సాక్షి దానికి ధైర్యంగా సాక్ష్యం చెప్తుంది. మరి ఇంత ధైర్యంగా మా మనస్సాక్షి సాక్ష్యం చెప్తున్నప్పుడు మా కూతురు ఎందుకు అట్లా అయింది, మా కొడుకు ఎందుకు అట్లా అయ్యాడు, మా వాతావరణం ఎందుకు అలా అయిపోయింది చెప్పంటారా? వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధమే అని రాసింది కదా. ఒకవేళ వాడు ఈరోజు అవిధేయుడిగా బ్రతికినా, వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధమే అని రాయబడింది కదా. పరిశుద్ధమైన నీ ప్రవర్తనను బట్టి నీ కడుపును పుట్టిన కొడుకు ఏ రోజుకైనా వాడు పరిశుద్ధుడిగా మారతాడంతే. నీ ఇంటి వాతావరణం దైవికంగా ఉన్నప్పుడు, ఎస్ నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేయట్లేదయ్యా, ఓ మంచి భక్తి కలిగిన తల్లిగా నేను పెరిగాను, మంచి భక్తి కలిగిన తండ్రిగా నా కొడుకుని నేను పెంచాను, మరి ఎందుకు ఇలా? ఖచ్చితంగా చెప్తాను, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు కాచిన కన్నీళ్ళు, నువ్వు జీవించిన భక్తి జీవితపు ప్రభావం ఏదో ఒకరోజు వాడిని ప్రభావితం చేయక మానదు. నిన్ను మించిన భక్తిపరుడుగా నా దేవుడు మార్చక మానడం. ఎందుకు మా పిల్లలు ఎట్లా అయ్యారు, ఎందుకు మా కూతురు ఎందుకు ఎట్లా అయింది? కొంతకాలం లోకపు ప్రభావం వాళ్ళ మీద పనిచేయవచ్చు, కొంతకాలం లోకపు ఆకర్షణ వాళ్ళని ఆకర్షించవచ్చు. మీతో నేను చెప్పే మాట, వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే అని వ్రాయబడినట్లుగా చేసిన ప్రార్థనలు ప్రభు ఆలకించి ఏదో ఒక రోజు నా దేవుడు వారిని దర్శించును గాక. నీ మట్టుకు నువ్వు, దేవా ఈ తరపు అమ్రాము యోకెబెదుల్లాగా మా భార్యాభర్తలు ఉండాలయ్యా, ఈ తరపు అకులా ప్రిస్కిల్లాగా మా భార్యాభర్తలు ఉండాలయ్యా, ఈ తరపు జకరియా ఎలిజబెతుల్లాగా మా భార్యాభర్తలు ఉండాలయ్యా. సంఘంలో ఎవరినైనా, అయ్యా ఈ సంఘం అంతటిలో ఒక మాదిరికరమైన ఫ్యామిలీ, ఒక మాదిరికరమైన భార్యాభర్తలు ఎవరో చెప్పండి అయ్యా అని మా సంఘంలో ఎవరినైనా అడిగితే, వెరీ నెక్స్ట్ మా భార్యాభర్తల పేరు చెప్పే స్థాయిలో మేము బ్రతకాలయ్యా. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అపోస్తులైన పౌలు గారి తల్లిదండ్రుల పేరు రాయబడకపోయినా 8వ దినాన తన కొడుకు సున్నతి చేశారు. గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని పారాయణం చేశారు. సో ఇలాంటి భక్తి కలిగిన వాడు క్రైస్తవ సమాజానికి ఆ కాలంలో యోధా జాతికి అందించబడటానికి ఆ తల్లిదండ్రుల పెంపకం పౌలు మీద చాలా ప్రభావితం చూపించింది. అలాంటి తల్లిదండ్రులుగా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. రైట్. ఈ అపోస్తుడైన పౌలు గారు యవ్వన వయసుకు వచ్చిన తర్వాత గమాలియేలు యొద్ద దేవుని వాక్యం నేర్చుకోవటానికి వెళ్ళాడు. ఈ అపోస్తుల కార్యం 22వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ బహు చక్కటి మాట అంటాడు. చూడండి, ఆయన విద్యాభ్యాసాన్ని గురించి చెప్తాను. అందరూ చూడండి, 22వ అధ్యాయం 3వ వచనం. మీరు ఈ మాట టిక్ చేసుకోండి, చాలా వాల్యుబుల్ వర్డ్, చాలా వాల్యుబుల్ వర్డ్ ఇది. ఈ మాట చదివినప్పుడు దాన్ని దాటి నా మనసు ముందుకు వెళ్ళటానికి ఇష్టపడలేదు. నాతో కలిసి చెప్పండి. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. ఇంకొకసారి చెప్పండి, ఎక్కడ పుట్టాడు, పెరిగింది ఎక్కడ, విద్యాభ్యాసం ఎక్కడ, చెప్పాలి విద్యాభ్యాసం ఎక్కడ, యెరూషలేములో. రైట్. అయితే ఈ పట్టణములో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి
మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ట యందు శిక్షితుడనై ఏమై రైట్. అపోస్తలుడైన పౌలు గారు తను తాను పరిచయం చేసుకునేటప్పుడు, అమ్మ నా వైపు చూడండి, గమాలియేలు యొద్ద ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాను అని అంటే బాగుండేది. నాకు ధర్మశాస్త్రాన్ని బోధించిన గురువు గారు గమాలియేలు అని అంటే బాగుండేది. పౌలు గారు ఇక్కడ తన గురువు గారిని గురించి పరిచయం చేసేటప్పుడు ఏమంటాడో తెలుసా? గమాలియేలు పాదముల యొద్ద నేను పెరిగి తిని అంటాడు. ఎక్కడ పెరిగాడంట? గమాలియేలు యొద్ద ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాను అంటే బాగుండేది. గమాలియేలు నాకు ధర్మశాస్త్రాన్ని పారాయణం చేయించాడు అని అంటే బాగుండేది. అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడండి ఈ అధ్యాయం అంటే 22వ అధ్యాయం రాసేటప్పటికీ 3 సువార్త దండయాత్రలు చేశాడు. 2 ఖండాలలో తాను అడుగుపెట్టి వాక్యాన్ని ప్రకటించాడు. కోట్ల కొలది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పాడు. అనేక మంది దైవ సేవకులను తయారు చేశాడు. ఓ రకంగా చెప్పాలంటే ఈ 22వ అధ్యాయంలో ఉన్న పౌలు గారు ఎవరయ్య అంటే ఇంటర్నేషనల్ స్పీకర్. కొన్ని కోట్ల మందిని ప్రభు తట్టు త్రిప్పిన ఓ గొప్ప సేవకుడు. అంత గొప్ప సేవకుడు అయిన తర్వాత కూడా ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? గమాలియేలు పాదముల యొద్ద నేను ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాను అంటాడు. అంటే ప్రభు బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు ఆయన చేసిన ఎవరి పాదాల దగ్గర ఆయన పెరిగాడు అంటే గమాలియేలు పాదాల దగ్గర పెరిగాడు. అంటే పాదాల దగ్గర పెరగటం అంటే ఒట్టి వాక్యం నేర్చుకోవటమే కాదు, ఒట్టి ప్రార్థన నేర్చుకోవటమే కాదు, ఆ దైవ సేవకునికి పాద పరిచర్య చేసి ఉంటాడు. ఏం చేసి ఉంటాడు? ఆ దైవ సేవకుడి పాదాల దగ్గర నేను పెరిగాను. అసలు ఆ మాట చూడండి, ఎంత దీనత్వం కలిగిన వాడో. ఎంత గొప్ప సేవకుడైనా తన మూలాలు తాను మర్చిపోలేదు. తనకు ధర్మశాస్త్రాన్ని నేర్పిన గురువును మర్చిపోకుండా తనను తాను పరిచయం చేసుకునేటప్పుడు గమాలియేలు పాదాల దగ్గర నేను పెరిగాను. గమాలియేలు యొద్ద అపోస్తలుడైన పౌలు గారు వాక్యం నేర్చుకోవటమే కాదు, బాగా వినండి, ప్రార్థన నేర్చుకోవటమే కాదు, వాక్యం ప్రకటించడం నేర్చుకోవటమే కాదు, ఆ వాక్యాన్ని నేర్పిన దైవ సేవకుడికి పాద పరిచర్య చేశాడు. బిడ్డలారా, ఏ సేవకుడు సేవకు రావాలన్నా, నా వైపు చూడండి, ఏ సేవకుడు సేవకు రావాలన్నా నాకు బైబిల్ చదవటం వచ్చు, నాకు వాక్యం చెప్పటం వచ్చు, నాకు పాటలు పాడటం కూడా వచ్చు, కాబట్టి నేను ఒక చోట సంఘం పెడతాను అని చెప్పి ఏ సేవకుడు రాత్రికి రాత్రి పుట్టుకు రాకూడదు. సేవ చేయాలని తీర్మానం చేసుకున్న ప్రతి సేవకుడు ఒక గురువు గారిని రాజగురువుగా కలిగి ఆ రాజగురువు దగ్గర శిష్యత్వం చేసేవాడిగా ఉండాలి. ఆమేన్. ఒక రాజగురువు దగ్గర శిష్యత్వం ఎలా చేయాలి? అవసరమైతే ఆ రాజగురువుకి పాద పరిచర్య చేసేవాడిగా ఉండాలి. దేవుని కృప చెప్తాను, నా వైపు చూడండి. కారణం తెలీదు. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు కదా, నేను సేవకుణ్ణయ్యాను అన్న సంగతి సేవకుణ్ణి అయిన తర్వాత నాకు తెలిసింది. జార్జ్ అన్న సేవకుడు అవుతాడు అన్న సంగతి సేవకుడైన తర్వాత మీకు తెలిసింది. జార్జ్ అన్న సేవకుడు అవుతాడని దేవుడు ఎప్పుడు ఎరిగాడో తెలుసా? తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఎరిగాడు. జ్యోతక్క సేవకురాలు అవుతాదని సేవకు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న ఎరిగాడు, కానీ ఆవిడ దైవజనురాలు అవుతారని తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ప్రత్యేకించుకొని ఈ బిడ్డ నా పాద సేవ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. నా జీవితంలో కూడా కొన్ని ఘట్టలు మీకు గుర్తుకు తెస్తా. అప్పుడు నేను 9వ తరగతి చదివే రోజులు అత్తలూరు అనే చోట మా తండ్రి గారు చిన్న ఉద్యోగం చేసేవాళ్ళు. దాని ప్రక్కనే 75 తాళ్ళూరు అని ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక చర్చి డెడికేషన్కి దైవజనులు ఏసన్న గారు వస్తున్నారు అని తెలిసింది. కుటుంబం అంతా కలిసి, అలాగే అత్తలూరు స్థానిక సంఘానికి చెందిన ఒక 50-60 మందిని అత్తలూరు నుంచి తాళ్ళూరులో జరిగే ఆ చర్చి డెడికేషన్ కార్యక్రమానికి వెళ్ళాం. మా నాన్నగారు ఏసన్న గారికి కొంచెం పరిచయమే,
మా నాన్నగారిని ఏసన్న గారు బాగా ఎరుగుదురు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మా తండ్రి గారు ఆయనకు పుట్టిన పిల్లలు మమ్మల్ని అందరినీ పరిచయం చేస్తున్నాడు. వీడు మా పెద్ద కొడుకయ్యా, మా పెద్ద కూతురయ్యా, మా చిన్న కూతురయ్యా, మా చిన్న కొడుకయ్యా అని చెప్తూ ఉంటే దూరం నుంచి అన్న ఇట్లా వందనాలు చెప్తున్నాడు. ఇక నా దగ్గరకు వచ్చింది. నేను మహా బిడియస్తుని. నా దగ్గరకు వచ్చేసరికి అయ్యా వీడు మా రెండో కొడుకయ్యా అన్నాడు. నేను కాస్త దూరంగానే ఇట్లా ఉండి అన్నవైపు ఇట్లా చేతులెత్తి వందనాలు చెప్పాను. ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ దైవ సేవకుడు నన్ను దగ్గరికి లాక్కొని గుండెల మీద పెట్టుకొని నా తల మీద చేయించి ప్రార్థన చేశాడు. మా నాన్న అక్కడుండి చూస్తూ ఉన్నాడు. పెద్దోడిని చూపించా, తీసుకోలా. చిన్నోడిని చూపించా, తీసుకోలా. మూడోవాడిని చూపించా, తీసుకోలా. పెద్ద అమ్మాయిని చూపించా, చిన్న అమ్మాయిని చూపించా, తీసుకోలా. మా నాన్న అప్పుడు అర్థం కాక ఈ బిడ్డనే ఎందుకు తీసుకున్నాడు ఆ రోజు ఆయనకు అర్థం కాల. ఈరోజు ఏమంటాడంటే నిన్ను అందుకు తీసుకున్నాడురా ఆ రోజు. ఎందుకు? బాప్తిస్మం ఇచ్చి యోహాను తల్లి గర్భంలో ఉన్నప్పుడు మరియ తల్లి గర్భంలో యేసయ్య ఉన్నారు కదా, మరియ తల్లి రావటంతో గర్భంలో ఉన్న శిశువు గంతులేసాడు కదా. ఆ గొప్ప దైవ సేవకుడు ఒకవేళ ఆయన ఆత్మలో దేవుడు మాట్లాడాడేమో, వీడు రాగల కాలంలో మీ జాబితాలో చేర్చబోతున్నాడు, వీడు కూడా యాజక సంతతిగా మార్చబడబోతున్నాడు, వీడు కూడా దైవ సేవకుడిగా మార్చబడబోతున్నాడని ఆత్మలో ఆయన గ్రహించాడేమో నాకు తెలియదు, కానీ దగ్గరికి తీసుకొని ప్రార్థన చేశాం. ఆయన చూస్తా పెరుగుతూ వచ్చాం. ఒక రకంగా ఆ కాలంలో సేవలో హీరో ఎవరు అంటే, హీరో అంటే ఆ హీరో కాదు, సేవకుల్లో హీరో ఎవరంటే ఆ గొప్ప సేవకుడు ఆ రోజుల్లో. కొంతకాలం తర్వాత నేను హైదరాబాద్ వచ్చి డేవిడ్ రాజు గారు అని ఒక మంచి దైవ సేవకులు, ఆ సేవకుల దగ్గర ఒక సంవత్సరం శిష్యరికం చేశాను. దేవుని కృప సంఘ క్రమాన్ని, ఒక క్రమబద్ధమైన రీతిలో సేవ ఎలా చేయాలి, ఆ దైవికమైన పద్ధతిని మాకు నేర్పింది ఆ గొప్ప సేవకులు అని అనటంలో ఇంత కూడా సందేహం లేదు. ఆ డిసిప్లిన్ అనేది నాకు తెలిసి ఆ తండ్రి గారి దగ్గర నుంచే వచ్చింది. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన బట్టలు ఉతికేవాళ్ళం, వారి కాళ్ళకు నూనె రాసేవాళ్ళం. ఆయనకి షుగర్, రాత్రిపూట ఆయనకి నిద్ర పట్టకపోతే ఆ రాత్రిపూట మేల్కొని నుండి కాళ్ళు ఉత్తేవాళ్ళం, నూనె రాసేవాళ్ళం. ఆ గొప్ప సేవకునికి ఆయన కృపను బట్టి పాదపరిచర్య చేసే భాగ్యం దేవుడిచ్చారు. నాకు ఎప్పటి నుంచో ఏసన్న గారికి చేయాలని ఉండేది. అంటే అయ్యగారికి చేయకూడదని కాదు, ఏసన్న గారికి కూడా చేయాలని ఉండేది. ఓసారి ఏసన్న గారు వచ్చారు. ఏసన్న గారు వచ్చి మీటింగ్కి కాస్త టైం ఉండేసరికి చెప్పాడట, వాడు గుంటూరోడు, వాడు జెర్మియాని బిలువు అన్నాడట. సరే పిలిచాడు. చేతులు కట్టుకొని, అన్న ఏంటన్నా పిలిచారా అన్న. రై కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నూనె రాసి పరిచర్య చేయరా అన్నారు. నేను అనుకున్నా, ప్రభువా దీనికోసం కొన్ని సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తానన్న ఆయన, ఎంత భాగ్యమా నాకని. ఇక చూడండి, నాకు ఆ రోజు క్రిస్మస్ పండుగలాగే అనిపించింది. ఇక పరిగెత్తుకుంటా వెళ్ళి అయ్యగారి దగ్గర నూనె తీసుకొని, నిమ్మకాయ తీసుకొని, బకెట్లో వేడి నీళ్ళు తీసుకొని, ఆ బకెట్ వేడి నీళ్ళు ఏసన్న గారి దగ్గర తీసుకొచ్చి ఆయన కాళ్ళు వేడి నీళ్ళలో పెట్టి ఆ వేడి నీళ్ళతో మర్దన చేసి నూనె రాసి మరలా వేడి నీళ్ళలో పెట్టి రుద్దుతూ ఉంటే అర్ధగంట అయినా ఇక సాలరా అంటలా. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసా, వీడు ఎంతవరకు చేస్తాడో చూద్దాం. మధ్యలో అన్నా నాకు నొప్పి వస్తుందన్నా అన్నాడా, వీడు అన్ఫిట్ అయ్యాక. వాళ్ళ ఎస్టిమేషన్లు చాలా వేరుగా ఉంటాయి. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ లెక్కలు, వాళ్ళ విధానాలు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఆ పెద్ద ఆయనకి కలవటానికి ఎవరైనా వచ్చారనుకోండి, అయ్యగారు ఎవరితోనన్నా మాట్లాడుతున్నారనుకోండి, ఆయన వచ్చిన సంగతి ఈయనకి తెలుసు. ఈయన మామూలుడు కాదు అసలు, వచ్చిన సంగతి తెలుసు. చూస్తాడు కానీ చూడనట్టుంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. వచ్చినోడు నన్ను పిలుస్తాడేమోనని లోపలికి రావాలని చూస్తూ ఉంటే
చూస్తాడు కానీ చూడనట్టు ఉంటాడు. గంటసేపు ఉంటాడా పోతాడా, 2 గంటలు ఉంటాడా పోతాడా, 3 గంటలు. ఆ 3 గంటల తర్వాత తలకాయ పైకెత్తి ఎవరక్కడా, కనపట్ల ఎవరక్కడా అంటాడు. అన్నా నేనన్నా. ఎంతసేపు అవుతుందో వచ్చి, ఇప్పుడే వచ్చావా? ఇప్పుడు కాదన్నా 3 గంటల. మరి 3 గంటల సేపు ఎందుకు నిలబడ్డావు? వచ్చానని చెప్పకూడదా? అన్నీ తెలుసు. ఈ పాద పరిచర్య అనేసరికి నా జీవితంలో ఉన్న 3 ఘట్టాలు దేవుడు గుర్తుకు తెచ్చాడు. ఆ దైవ సేవకుడి కాళ్ళకి దేవుని కృప నూనె రాసి వేడి నెలలో ఆయన పాదాలు కడిగి ప్రపంచమంతా తిరిగి సువార్త ప్రకటించిన ఆ సుందరమైన పాదాలకు పరిచర్య చేసే భాగ్యం దేవుడిచ్చాడు. బిడ్డలారా, అట్లా పరిచర్య చేయటం బానిసత్వం కాదు, అది భాగ్యం. అట్లా పరిచర్య చేయటం బానిసత్వం కాదు, భాగ్యం భాగ్యం భాగ్యం. ఆ తర్వాత పక్షిరాజు దేవుడు తన గూటిని రేపినట్లుగా తన చిత్తానుసారంగా తన ఉద్దేశ ప్రకారంగా దేవుడు ఈ ప్రాంతాలకు తీసుకొచ్చిన తర్వాత సేవలో మేము నేర్చుకున్నది ఏంటంటే ప్రతి సేవకుడు ఒక రాజగురువును కలిగి ఉండాలి. ఆమేన్ ఆమేన్. యెహోషువ మోషేను కలిగి ఉన్నట్లు, ఎలీషా ఏలియాని కలిగి ఉన్నట్లు, తిమోతి పౌలు గారిని కలిగి ఉన్నట్లు ప్రతి సేవకుడు ఒక రాజగురువును కలిగి ఉండాలి. ఆ సేవకుడి చేతిలో పెరగాలి. ఇది నేర్చుకున్నటువంటి క్రమం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇట్లా పరిచర్యలో దీనమైన పనులు చేస్తూ ఒక సేవకుడు సేవలో నలిగితే వాడిని ఆకాశమంత ఎత్తుకు దేవుడు లేవనెత్తిన దీనుడిగానే బ్రతుకుతాడు. ఆమేన్ చెప్పండి. ఎట్లా బ్రతుకుతాడు? వాడిని ఇంటర్నేషనల్ స్పీకర్ అని చేసిన ఇప్పుడు పౌలు గారు ఏ స్పీకర్ చెప్పండి? గమాలియేలు ఎక్కడ వాక్యాన్ని బోధించాడు? అరే రే 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 చెప్ప గమాలియేలు ఎక్కడ వాక్యాన్ని బోధించాడు? జస్ట్ ఒక్క యెరూషలేములోనే. తన గురువు గారు పట్టణానికి పరిమితం అయితే శిష్యుడు ప్రపంచానికి పరిమితం అయిపోయాడు. మరలా ఈ మాట వినండి. గురువు గారు ఒక పట్టణానికే పరిమితం అయ్యాడు. ఆ గురువు దగ్గర పాద పరిచర్య చేసిన ఆ దైవ సేవకుడు ప్రపంచానికి ఆశీర్వాద కారణంగా మారిపోయాడు. బిడ్డలారా, మీరు ఎక్కడ ప్రపంచంలో ఏ సేవకుడి దగ్గరికి ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినా రాత్రికి రాత్రి పుట్టుకొచ్చే సేవకుల దగ్గరికి వెళ్ళొద్దు. అసలు ఎక్కడ పెరిగాడు? సుశిక్షితుడా కాదా? ఒక రాజగురువు దగ్గర పెరుగుతున్నాడా లేదా? కొంతమంది సేవకులు ఎట్లా అంటారంటేనండి, మాది ఇండిపెండెంట్ సేవ అండి. ఏ సేవ? కొంచెం గట్టిగా, కొంచెం నోరు తెరిచి చెప్పండి అమ్మా. ఈ ప్రపంచంలో ఇండిపెండెంట్ సేవ చేసేవాడు ఒకే ఒకడు. ఎవడాడు అమ్మ? సైతానా? అట్లంటే ఇండిపెండెంట్ పాస్టర్లు నీ మీద కోప్పడతారు. నాకేం తెలియదు. నీ పేరేం పేరమ్మా? నీ పేరు చెప్తా. ఆ అమ్మని అడుగుతూ ఉంటే ఆ అమ్మ ఏమంటుందంటే, నా పేరు మర్చిపోయాను అంటుంది. సరే నేనేం చేయలేను, మర్చిపోయావు కదా పోనండి. ఏ సేవకుడు రాత్రికి రాత్రి పుట్టుకు రాకూడదో అనుభవం కలిగిన సేవకుల చేతిలో నలపబడాలి. తెలుసా? ఎంత నలగొట్టబడతాడో భవిష్యత్తులో అంత వెలగటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ కాలంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, కొంచెం బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాడా, కొంచెం పాట పాడటం వచ్చిందా, కొంచెం ప్రార్థన చేయటం వచ్చిందా, కొంచెం వాక్యం చెప్పటం, 4 ఇంగ్లీష్ ముక్కలు వచ్చినాయా, జీసస్ హీల్స్, జీసస్ సేవ్స్, కమ్ 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 అని మొత్తాన్ని కంపు చేసి వదిలిపెడతాడు. ప్రతి సేవకుడు ఒక రాజగురువును కలిగి ఉండాలి. ఇప్పుడు మనకి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి మన రాజగురువు ఎవరు చెప్పాలి? అయ్యగారికి అట్లాంటి పరిచర్య చేసే అవకాశం ఎప్పుడైనా వస్తుందా అని చూస్తే అసలు అవకాశం ఈ అయ్యగారు. అయ్యా కాసేపు మీ కాళ్ళు ఒత్తుతానంటే నాకే నొప్పులు లేవు తమ్ముడా, నువ్వు వచ్చిన తర్వాత నాకు వస్తాయేమో నొప్పులు, లేని నొప్పులు ఎందుకు తెచ్చుకోవాలి, వద్దంటారు. ఆయన వచ్చినప్పుడు ఆయనకి చేసే పరిచర్యల్లో వచ్చినప్పుడు
ఆయనకి భోజనం పెడతాం. ఇప్పుడు సేవకులు పిల్లలు వచ్చారు, వాళ్ళు చేస్తుంటే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. నా బాధ్యత నాది. అయితే దేవుని కృప చెప్తాను, ఈరోజు కూడా టిల్ డేట్ ఈరోజు కూడా అయ్యగారి ముందు ధైర్యంగా నేను కూర్చున్న రోజు ఒక్కరోజు కూడా లేదు. సేవకురాలు ఉన్నారు కదా, అసలు అయ్యగారి ముందు ధైర్యంగా నిలవబడి మాట్లాడిన రోజు ఒకటి కూడా లేదు. ఎప్పుడు మాట్లాడాలన్నా కట్టిన చాటున కట్టిన వైపు ఇటువైపు ఉండి అయ్యగారు అటువైపు ఉంటే అయ్యగారు మాట్లాడుతూ ఉంటే అయ్యగారు అంటారు, కూతురా రామ్మ రా తల్లి అంటే, పర్లేదు అయ్యగారు, పర్లేదు అయ్యగారు, పర్లేదు అయ్యగారు. అయ్యగారు కూర్చొని ఆయన అని అన్నగాని పొర్రపాటున ఈ రోజుకి కూడా నేను వెంటనే కూర్చున్న దాఖలాలు లేవు. ఎప్పుడు కూర్చుంటానో తెలుసా? కూర్చొని ఆయన అంటారు, నేను కూర్చొని అయ్యా అంట. అప్పుడు అయ్యగారు అంటారు, అయితే నేను కూడా నిలవబడతానంటారు, అయితే నేను కూడా నిలవబడతానంటారు. ఇక అప్పుడు ఆగుతాం. అయ్యగారు వచ్చి అక్కడ చెప్పులు వేస్తారు, దుమ్ము పెట్టుంటాయి. నాకు ఇష్టమైన పరిచర్యల్లో నేను దేవుడు నన్ను ఎంత గొప్ప అధికుడిగా చేసిన ఆయన మహిమ కొరకు చేయునుగాక. ఎంత అధికుడిగా చేసినా ఆయన కాళ్ళు ఒత్తటానికి, ఆయన చెప్పులు తొడవటానికి, చెప్పులు ఇడిచిపోతే చెప్పులు తడి బట్టతో శుభ్రంగా అప్పుడు తుడిచి శుభ్రంగా షైనింగ్ పెట్టి చెప్పులు అక్కడ పెట్టేవాడిని. వెంటనే మీటింగ్కి అయ్యగారు బయలుదేరి వచ్చేటప్పుడు చెప్పులు వేసుకునేటప్పుడు, నా చెప్పులే తమ్ముడు అనేవాళ్ళు. ఈ మీయేనయ్యా అంటే, ఈ నాయిగాదే మీయేనయ్యా, ఏంటి కొత్తగా ఉన్నాయి? నేను చెప్పేవాడిని కాదు. అయ్యగారు చొక్కా వేసుకునేటప్పుడు అయ్యగారికి చేతులు వణుకుతూ ఉంటాయి కదా, గుండీలు పెట్టుకోలేరు. అసలు ఆయన ఎవ్వరి చేత పరిచర్య చేయించుకోరు. ఇక అది ఆయన ప్రతిష్ట. అసలు పరిచర్య చేయించుకోరు. ఆ షర్ట్ వేసుకొని గుండీలు పెట్టుకునేటప్పుడు ఇట్లా వణుకుతూ ఉంటే నేను పరిగెత్తుకుంటా వెళ్ళి ఎప్పుడైనా గుండీలు పెట్టి నేను పెడతానయ్యా అంటే, అయ్యగారు ఇట్లా అన్నప్పుడు గుండీలు పెడతా కదా, ఆయనకు చొక్కా గుండీలు పెట్టేటప్పుడు నా ఛాతీ 50 ఇంచులు పెరిగిద్ది. అందుకని బిడ్డలారా, సావుకురాలను కానీ నన్ను కానీ చూడండి. ఉదయం చెప్పే కదా, 2022 సంవత్సరంలో మాకే దీనత్వం ఉందో అంటే మరలా ఇది వినయ గర్వం అయిపోద్ది. మళ్ళీ ఇది ఎక్కువ చెప్పుకుంటే ఏ గర్వం? ఇంకోసారి చెప్పండి. అంటే విన్నారు ఈ మాట? ఏ గర్వం అంటే వినయంలో కూడా గర్వం. ఏంటో తెలుసా? మీకు తెలుసా, నా అంత వినయం కలిగినోడు లేడు. దీన్ని ఏమంటారంటే వినయ గర్వం అయిపోద్ది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎప్పుడు అనుభవం కలిగిన సేవకుల దగ్గర పాద పరిచర్య చేస్తూ పెరుగుతూ ఉంటే వాడిని ఆకాశమంతా ఎత్తుకు తీసుకుని వెళ్ళిన దీనుడిగా బ్రతకటానికి ఇష్టపడతాడు. చెప్పమంటారా? యేసయ్యకి ఇష్టమైన గుణాల్లో అతి శ్రేష్టమైన గుణం చెప్పాలి, ప్రార్థన. అమ్మ, యేసయ్యకు బాగా ఇష్టమైన గుణం దీనత్వం. యేసయ్యకు బాగా ఇష్టమైన గుణం దీనత్వం. ఎందుకు? ఆయనే దీనుడు గనుక. ప్రభు అంటాడు కదా, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నా కాడిని ఎత్తుకొని నా యొద్ద మీరు పాటలు నేర్చుకోండి, ప్రసంగం నేర్చుకోండి, ప్రార్థన నేర్చుకోండి, వాక్యం నేర్చుకోండి అని అన్నాడా? ఇది అనలా. ఏమన్నాడు తెలుసా? నా యొద్దకు వచ్చి నా కాడిని ఎత్తుకొని నా సాత్వికాన్ని నా దేన మనస్సును మీరు నేర్చుకోండి అంటాడు. హల్లెలూయా. అనుభవం కలిగిన సేవకుల దగ్గర ఒక సేవకుడు నలపబడితే దేవుడు వాడిని ఏ స్థాయికి తీసుకొని వెళ్ళినా దీనుడిగా బ్రతుకుతాడు. ఇప్పుడు చూడండి, ప్రపంచమంతటికి వాక్యం అందించిన పౌలు తనను తాను పరిచయం చేసుకునేటప్పుడు ఏమని మాట్లాడతాడు? గమాలియేలు పాదముల యొద్ద పౌలా ఎంత దీనత్వమేంటి? ఆ పరిచర్యలో నలిపి మాకు దీనత్వాన్ని నేర్పారయ్యా. మేమేదో దీనులు అని చెప్పడానికి నేను ఈ మాట చెప్పట్లేదు, కానీ ఆ సేవకుల దగ్గర నలపబట్టాన్ని బట్టి ఎలాంటి దీనత్వం వచ్చిందో చెప్తా. ఎక్కడైనా మీటింగ్కి వెళ్తే పాస్టర్ గారిని సన్మానించాలి అని శాలువ కప్పుతారు. నాకు తెలిసి 20 సంవత్సరాల సేవలో
ఎక్కడ నేను శాలువ కప్పుకున్నట్లుగా నాకు తెలియదు. ఎందుకు అంటే ఒక ఘనమైన పరిచర్య ఒకవేళ మేం చేశాము అని అంటే చేసింది మేం కాదు, మాకు తోడయ్యున్న కృపే ఈ పరిచర్య చేసింది. ఇప్పుడు శాలువ ఎవరికి కప్పాలా? కృపకు కప్పాలా? కనపడదుగా కృప. ఇప్పుడు శాలువ ఎవరికి కప్పాలా? ఎవరైనా పొగడబోతా ఉన్నా, శాలువ కప్పబోతా ఉన్నా, సన్మానించబోతా ఉన్నా, బిడ్డలారా చెప్తాను, కాళ్ళు చేతులు గడగడ గడగడగడ వణుకుతాయి. నేను అబద్ధమాడుట లేదు, లైవ్ వెళ్తుంది. మొన్న రాయగడ వెళ్ళాం కదా, ఒరిస్సా. మేము రైల్వే స్టేషన్ కాడ మేము దిగటంతో దరిదాపుగా ఒక 10-12 మంది పాస్టర్ గారులు మమ్మల్ని ఎదుర్కోవటానికి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చారు. రైల్వే స్టేషన్ బయటకు వచ్చాను, నేను సేవకురాలు వచ్చాము. కనీసం ఒక 10 మంది సేవకురాళ్ళు, కొంతమంది యవ్వన పిల్లలు ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని ఒక చోట నిలవబెట్టారు. ఏంట్రా ఎందుకు నిలవబెట్టారని చూస్తే ఆ పక్కమటి 2 ఇంత ఎత్తు పీటలు ఉన్నాయి, ఆ పక్కమటి ఒక బకెట్ ఉంది, దాని లోపల ఒక మగ్గు ఉంది, నీళ్లు ఉన్నాయి. ఒక 2 సేవకులు అక్కడ ఉన్నారు. మమ్మల్ని పిలిచి, అయ్యా ఈ ప్లాస్టిక్ కుర్చీ, ఈ ప్లాస్టిక్ స్టూల్ ఎక్కండి అయ్యా అన్నారు. ఎందుకయ్యా అన్నాం. దైవజనుడా, మా పట్టణానికి మీరు వచ్చారు, మీ పాదాలు నీళ్లతో కడిగి తర్వాత మా పట్టణంలోకి ఆహ్వానించాలి. ఇది మా ఒరిస్సా సంస్కృతి. ఓ మంచి దైవ సేవకుడు ఎప్పుడు మా పట్టణానికి వచ్చిన, సత్యవాక్యాన్ని సరిగ్గా బోధించే ఏ సేవకుడు మా పట్టణానికి వచ్చినా అలాంటి సేవకుల పాదాలు కడిగి ఆహ్వానించడం మా పద్ధతి అయ్యా, మీరిద్దరు నిలవబడండి అన్నారు. ఆ పీటలో ఈ మాటలు వినటంతో ముందు నా కాళ్ళ కింద ఉన్న పీట కదిలిపోవటం స్టార్ట్ అయింది. అయ్యా, అంత గొప్పవాళ్ళం కాదయ్యా, అంత గొప్పోళ్ళం, అంత గౌరవాన్ని, అంత ఘనతను పొందటానికి ఏమాత్రము తగినటువంటి వాళ్ళం కాదయ్యా. వాళ్ళు అన్నారు, యేసు ప్రభు వారు పాదాలు కడిగి నేను మీకు చేసినట్లుగానే మీరు ఒకరికొకడు చేసుకోండి అని యేసు ప్రభు అనలేదా? సో మేము వాక్యాన్ని బట్టి మీ కాళ్ళు కడుగుతామంటే నేను కూడా అప్పుడు అనుకోవచ్చు, మంచిది బైబిల్లో రాయబడింది కదా, కడిగేసేయండి అని కాళ్ళు పెట్టవచ్చు. నా అయ్యా, ఈ పాపం కొరకు ఒకప్పుడు పరిగెత్తిన పాదాలయ్యా, అపవిత్రత కొరకు పరిగెత్తిన పాదాలయ్యా, రోత జీవితం జీవించిన ఒకప్పుడు జీవించిన పాదాలయ్యా. ఈ పాదాలకు ఏదైనా పరిశుద్ధత కలిగిందంటే అది యేసయ్య రక్తము ద్వారా తప్ప, ఆయన వాక్యం ద్వారా తప్ప, ఆయన ఆత్మ ద్వారా తప్ప చెప్పుకోవటానికి స్వనీతి సంబంధమైన కార్యాలు ఏవీ లేవయ్యా. అసలు మేము దీనికి తగినోళ్ళం కాదయ్యా అని ఇద్దరం తిరస్కరించాం. లేదయ్య గారిని పావు గంటగా ఒక 5 నిమిషాలు బ్రతిమలాడారు. దీనులుగా పరిచర్యలో రాయగఢలో అడుగుపెట్టాం. దేవుని కృప, విజయవాడలో ఎలాంటి ఉజ్జీవాన్ని దేవుడు పుట్టించాడో ఒరిస్సా రాష్ట్రంలో రాయగఢలో కూడా అలాంటి ఉజ్జీవాన్ని దేవుడు పుట్టించాడు. కారణం ఏంటంటే మేము ఎంత అన్నట్లుగా మనం అడుగుపెట్టామా. సేవలో నేను గమనించా, గర్వించిన ప్రతిసారి సిగ్గుపడతావు, దీనుడిగా బ్రతికిన ప్రతిసారి తలెత్తుకొని తిరిగేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. అలాంటి దీనత్వం ప్రభు మనకిచ్చునుగాక. అలాంటి దీనత్వంలో పెరిగిన పౌలు ప్రపంచానికి ఆశీర్వాదకరమైన వాడిగా మారిపోయాడు. దేవుడు మనలను అలా చేయునుగాక.